హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కళ్యాణ్ టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మరో కొత్త టీవీ ఇన్స్టాలేషన్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. వన్ప్లస్ నుంచి Y1S Pro సిరీస్ నుంచి 43 ఇంచెస్ టీవీ విత్ డాల్బీ ఆడియో అండ్ గూగుల్ అసిస్టెంట్. ఈ టీవీ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ప్రతి కొత్త టీవీలో ఉండే డిఫాల్ట్ సెట్టింగ్స్ వరకు కూడా ప్రతిదీ మీకు అర్థమయ్యే విధంగా, మీరు ఇంట్లో ఈజీగా చేసుకునే విధంగా షూట్ చేయడం జరిగింది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. కస్టమర్ పార్సిల్ని ఈ విధంగా రిసీవ్ చేసుకున్నారు. మనము బాక్స్ ఓపెన్ చేసి లోపల ఉన్న పార్ట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మనం బాక్స్ని హ్యాండిల్ చేసేటప్పుడు కొంచెం కేర్ అయితే తీసుకోవాలి. పార్సిల్లో థర్మాకోల్ షీట్స్ ప్రొవైడ్ చేస్తారు, బట్ ఎంతైనా కాస్ట్లీ టీవీ కదా, సో మనం చాలా జాగ్రత్తగా అయితే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, పార్సిల్ని అయితే ఓపెన్ చేసాము. కంపెనీ వాళ్ళు మనకి టీవీ రిమోట్, అలాగే జాక్ పిన్ సెట్ మరియు 2 టేబుల్ టాప్ స్టాండ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటాయి పార్ట్స్. నెక్స్ట్ మిగిలిన థర్మాకోల్ ప్యాకింగ్ తీసేసి టీవీని అయితే కాటన్ బాక్స్ నుంచి బయటకు తీసుకొని వద్దాము. ఇలా చేసేటప్పుడు ఇంకొక పర్సన్ కాటన్ బాక్స్ పట్టుకోవటం మంచిది. టీవీ తీసేటప్పుడు స్లిప్ అవ్వకుండా మంచిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఈ టీవీ యొక్క ఫ్రంట్ లుక్ అయితే చూపిస్తాను. ఇదిగోండి, చూసారా, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు స్పీకర్ ఏరియా అండ్ జాక్ పిన్ సెట్ చూపిస్తాను. ఇదిగోండి, ఇది జాక్ పిన్ సెట్. చూసారా, ఇక్కడ ల్యాన్ పోర్ట్, HDMI పోర్ట్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మనం పవర్ కేబుల్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, దీని మోడల్ నెంబర్ అండ్ బ్రాండ్ ఐడి ఇక్కడ ఉంటుంది. బ్యాక్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు టీవీని అయితే వాల్కి ఇన్స్టాల్ చేద్దాము. కస్టమర్ వాల్ మౌంట్ తెమ్మని మనకే చెప్పారు, సో మనమే ప్రొవైడ్ చేసాము. సో ఇప్పుడు మీకు వాల్ మౌంట్లో ఉండే పార్ట్స్ చూపిస్తాను. ఇవో చూస్తున్నారా, ఇవేమో గ్రిప్స్, 4 స్క్రూస్, వాల్ మౌంట్, 2 టీవీకి ఇన్స్టాల్ చేసే స్టాండ్స్ వచ్చాయి. ఇప్పుడు మనం బ్యాక్ స్టాండ్ని తీసుకొని వాల్కి అటాచ్ చేసి ఫస్ట్ లెవెలింగ్ అయితే చూసుకోవాలి. లెవెలింగ్ చూసుకోకుండా మనం పెట్టేస్తే టీవీ లెఫ్ట్ కానీ రైట్ కానీ బెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ మనం లెవెలింగ్ చూసుకొని నెక్స్ట్ మార్కింగ్ చేసుకొని ఈ విధంగా అయితే డ్రిల్లింగ్ మిషన్తో హోల్స్ చేస్తున్నాము. హోల్స్ కూడా మనం ఎక్కువ డెప్త్ చేయకూడదు, కరెక్ట్గా స్క్రూస్ సైజుని చూసుకొని మనం చేయాల్సి ఉంటుంది. సో మనం డ్రిల్లింగ్ మిషన్తో హోల్స్ చేయటం అయిపోయిన తర్వాత గ్రిప్స్ అయితే ఫస్ట్ ఆ హోల్స్లో మనం ఇన్సర్ట్ చేయాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం గ్రిప్స్ని ఇన్సర్ట్ చేసి మెల్లిగా సుత్తతో లోపలికి పంపించేలాగా చేయాలి. నెక్స్ట్ స్టాండ్ని తీసుకొని స్క్రూస్ అయితే మనం టైట్ చేయాలి. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఈ విధంగా ఆపోజిట్ స్క్రూ వేసుకోవాలి. మనకి స్టాండ్ కరెక్ట్గా ఇన్స్టాల్ అయింది అనుకున్నప్పుడు రిమైనింగ్ 2 స్క్రూస్ కూడా వేసేసి గట్టిగా అయితే బిగించాలి.
టీవీ వెయిట్ మొత్తం బేర్ చేసేది ఈ స్టాండే కాబట్టి స్టాండ్ని మనం స్ట్రాంగ్గా ఇన్స్టాల్ చేసుకోవాలి. 1 or 2 times క్రాస్ చెక్ కూడా చేసుకోవాలి. కరెక్ట్గా ఇన్స్టాల్ అయిందా, ఎక్కడైనా లూజ్ ఏమన్నా ఉందా అని చూసుకోవాలి. సో ఓకే, మనం కరెక్ట్గానే చేసాము, నో ప్రాబ్లం. ఇప్పుడు టీవీకి ఇన్స్టాల్ చేసే స్టాండ్స్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ప్రతి స్టాండ్కి అప్పర్ సైడ్ లోవర్ సైడ్ హోల్స్ అయితే మనకు వస్తాయి. సో మనం పైన ఒక స్క్రూ, కింద ఒక స్క్రూ అయితే మనం బిగించుకోవాలి టీవీకి. 2 స్టాండ్లకి అంతే ఫ్రెండ్స్. ఇదిగో వీడియోలో చూపిస్తున్న విధంగా మనం అయితే స్క్రూస్ ఇన్స్టాల్ చేసుకోవాలి. బ్యాక్ ప్యానల్కి ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా అయితే చేయాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మీకు పవర్ కేబుల్, టీవీ పవర్ కేబుల్ అయితే ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, టీవీకి ఈ డైరెక్షన్లో ఇలా ఒక స్పేస్ అనేది ఉంటుంది. అక్కడ మనం ఈ పవర్ సాకెట్ని అయితే ఇన్స్టాల్ చేయాలి. తరువాత జాక్ పిన్ సాకెట్ని ఈ ఏరియాలో అయితే మనం దాన్ని ఇన్సర్ట్ చేయాలి. ఎందుకు అంటే ఈ సాకెట్ మొత్తం కూడా మనకి టీవీ బ్యాక్ సైడ్ ప్యానల్లో వస్తాయి. వన్స్ మనం స్టాండ్ మీద పెట్టేసిన తర్వాత మనం ఇవి పెట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అందు గురించి మనం ముందే వీటికి అయితే ఇన్స్టాల్ చేసేసాము పవర్ కేబుల్ అండ్ జాక్ పిన్ సెట్. టీవీని వాల్ మౌంట్కి అయితే ఫిక్స్ చేసేసాము. ఇప్పుడు ఒకసారి టీవీకి పవర్ ఇచ్చి చెక్ చేద్దాము. అలాగే ఏదైనా కొత్త టీవీ కొన్నప్పుడు డిఫాల్ట్గా వచ్చే కొన్ని సెట్టింగ్స్ కూడా మీకు చూపిస్తాను. టీవీ అయితే ఆన్ అవుతోంది. సో మనం ఆన్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది. సో వీడియోలో చూపిస్తున్న విధంగా రిమోట్ని అయితే ఇలా ఆపరేట్ చేయాలి. అలాగే మీకు టీవీలో కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది ఏం చేయాలి ఏంటి అనేది. సో ఆ స్టెప్ అయిపోగానే, సో మనకి ఆ స్టెప్ కంప్లీట్ అవ్వగానే క్విక్లీ సెటప్ యువర్ టీవీ విత్ యువర్ ఆండ్రాయిడ్ ఫోన్ అని వచ్చింది. అంటే మనం టీవీని ఆండ్రాయిడ్ ఫోన్తో కనెక్ట్ చేసుకోవాలా అని టీవీ అడుగుతుంది. మనం కంటిన్యూ కొట్టాము. నెక్స్ట్ గూగుల్ సెటప్ అడుగుతుంది, దానికి కూడా కంటిన్యూ కొట్టాలి. నెక్స్ట్ ఇదైతే అవసరం లేదు కాబట్టి స్కిప్ కొట్టేశాను. నెక్స్ట్ మనం ఇప్పుడు నెట్వర్క్ని అంటే వైఫైని అయితే మనం కనెక్ట్ చేసుకోవాలి కదా. సో వీడియోలో చూపిస్తున్న విధంగా మనం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. స్టార్టింగ్ కాబట్టి ఫస్ట్ టీవీ ఆన్ అయ్యే విధంగా నేను అన్ని సెట్టింగ్స్ చేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీకు ఏమన్నా అర్థం కాకపోతే కింద కామెంట్లో అడగొచ్చు, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా కొన్ని సెట్టింగ్స్ స్కిప్ చేయాలి, కొన్ని సెట్టింగ్స్ యాక్సెప్ట్ చేయాలి. అవసరం లేని నేనైతే స్కిప్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, సో ఫైనల్లీ మనకైతే టీవీ ఆన్ అవటం జరిగింది. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకేమన్నా డౌట్లున్నా, ఏమన్నా అర్థం కాకపోయినా మీరు కింద కామెంట్ చేయొచ్చు. నేను ప్రతి కామెంట్నికి ఇస్తున్నాను. ఇదిగోండి, ప్రజెంట్ అయితే మనం వైఫై అయితే కనెక్ట్ చేస్తున్నాము. ఇలాగా వైఫై పాస్వర్డ్ అయితే కొట్టి మనం కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ OnePlus Y1S Pro 43 inches టీవీ ఇన్స్టాలేషన్. కస్టమర్ అయితే స్క్రాచెస్ లేకుండా మనం ఇన్స్టాల్ చేసినందుకు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ఈ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాకు మరికొన్ని వీడియోస్ చేయడానికి చాలా సపోర్టింగ్గా ఉంటుంది.